హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదామా? రొమాంటిక్ హీరో. సూర్యుడు ఎవరి కోసం తన పనిని తాను ఆపడు కదా. అలాగే ఉదయం 8 గంటలు అవుతుండగా వెన్నెల ఇంట్లో భయం భయంగా కూర్చోపెట్టి రెడీ చేస్తూ ఉంటారు. ఇంకో గంటలో ముహూర్తం. వెన్నెలకు గుండెల్లో గుబులు మొదలైంది. మామయ్య అయితే నాకు చెప్పాడు, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు నా జీవితం అంతా ఇలా వీళ్ళ చేతుల్లో నాశనం అవ్వటానికి వీల్లేదు. అలాగని వీళ్ళని నేను ఎదిరించి బయటకు వెళ్ళేంత ధైర్యం ఉన్నా ఇక్కడ నాకు నా అన్న వాళ్ళ జ్ఞాపకాలు నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈ ఇంటితో ఉన్న అనుభవం ఇక్కడి నుంచి పారిపోతే ఆ జ్ఞాపకాలన్నిటినీ జీవితంలో చూసుకోలేనేమో. అయినా ఒంటరి ఆడపిల్లను ఎక్కడికి వెళ్ళగలను అని బాధపడుతూ ఏడుస్తూ కళ్ళు మూసుకొని ఒక క్షణం ఎవరినో తలుచుకుంటూ, ఎక్కడున్నావు నువ్వు? నీకు కూడా నేను అవసరం లేదా? అమ్మా, నాన్న, తాతయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నీకు నేనంటే ప్రాణం కదా. నువ్వు నాకు మాటిచ్చావు నా ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న నీ చెయ్యి వదలనని. అలాంటిది నన్ను ఈ పరిస్థితుల్లో ఎందుకు వదిలేశావు అని ఎవరినో తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది వెన్నెల. తన కళ్ళల్లో ఒక రూపం మెదులుతూనే ఉంది. అప్పుడే వాళ్ళ అత్తయ్య ఆ గదిలోకి వచ్చి, ఏంటి ఇంకా రెడీ చేయలేదా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది, తీసుకురండి దాన్ని అని కోపంగా వెన్నెల వైపు చూసి ఆ రూమ్లోంచి చిరాగ్గా విసురుగా బయటకు వెళ్ళి తన కొడుకు గదిలోకి వెళ్ళి, నానా రెడీ అయ్యావా అని అంటే ప్రేమగా అడిగింది. ఆ పెళ్లి కొడుకు, అమ్మ రెడీనే, ఇంతకు ఆ దయ్యం రెడీ అయ్యిందా అని కోపంగా అన్నాడు పెళ్లి కొడుకు వైపు చూస్తూ ఆవిడ, నాకు తెలుసు నాయనా, నీకదంటే ఇష్టం లేదని. కానీ అలా నల్లగా ఉండేదాన్ని, వికారంగా ఉండేదాన్ని నీకిచ్చి చేయాలని నాకు లేదురా. కానీ దాని దగ్గర దాని పేరు మీద ఆస్తి ఉంది. ఎంత ఆ ముసలోడు పోతూ పోతూ కూడా దీని పేరు మీదే రాసి చచ్చాడు. నేను అప్పటికే చచ్చిపోయే టైంలో కూడా ఆ ముసలోడిని బెదిరించాను, నీ మనవరాల్ని చంపేయమంటావా, సంతకం పెడతావా అని. కానీ ఆ ముసలోడు నీ పాపం పండే రోజు వస్తుంది అంటూ మంచాన పడ్డా కూడా పొగరు మాత్రం తగ్గక తల బీర్సుగా మాట్లాడాడు. అందుకే కోపం వచ్చి వాడు తాగే పాలలో ఎక్స్ట్రా డోస్ పెంచాను. అందుకే టపా కట్టేశాడు అందుకే మనం ఇన్ని రోజులు దీన్ని పెంచాల్సి వచ్చింది. ఆ ముదృష్టపు దాన్ని అయితే వదిలించుకున్నాం, కానీ ఇది మధ్యలో అసలైన దీన్ని కాపాడుకోవాల్సి వచ్చింది. అయినా చెల్లి అనేది ఇన్ని రోజులైంది కదూ. వాళ్ళ తాతయ్య చచ్చిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దీనికోసం రాలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేది ఒకసారి, అప్పుడెప్పుడో ఫోన్ చేసింది ఒకసారి, కానీ తర్వాత ఫోన్ లేదు ఇంతవరకు. సొంత చెల్లు కాదని చచ్చిందని అనుకుందేమో. ఉన్నన్ని రోజులు ఇక్కడ బాగా తింది కదా ముదరష్టపది అని అనుకుంటూ తన కొడుకు చెబుతూ ఆ అమ్మాయిని తిడుతూ ఉంది. కానీ ఆ పెళ్లి కొడుకు మాత్రం మంచి ఫిగర్ మా నాకన్నా పెద్దదైనా ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే దాన్ని అనుభవించలేకపోయానని చాలా ఫీల్ అయ్యాను. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా అది ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే దానికంటే ప్రాణం కాబట్టి ఇది అని మనసులో ఒక వెకిలి నవ్వు నవ్వుకొని, అది కనుక వస్తే దీన్ని అడ్డం పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు అని అనుకున్నాడు ఆ పెళ్లి కొడుకు. అప్పుడే పంతులు గారు, అమ్మ ఇప్పటికే ఆలస్యమైంది అని అన్నాడు. వస్తున్నా పంతులు గారు అంటూ ఇంట్లో జనాలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఎవరిని పెళ్లికి పిలవలేదు. ఎవరు వచ్చి పెళ్లికి అడ్డపడతారో అని వాళ్ళ భయం. అందుకే భర్తను కూడా ఈ పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడో అని వెన్నెల మీద ఉన్న జాలితోనే పెళ్లి ఆపేస్తాడేమో అని తన భర్తను కూడా వేరే పని ఉందని పక్కూరికి పంపించింది. ఇంకలా ఎక్కువ జనాలు లేకుండా ఎక్కడో ఒక 10-15 మంది జనాలతో ఇంటి దగ్గరే వేసిన పెళ్లి మండపం కావడం వల్ల తన కొడుకుని తీసుకెళ్లి పెళ్లి పీటలపై కూర్చోబెట్టింది. తర్వాత పంతులు గారు ఆ పెళ్లి కొడుకుతో కొన్ని పూజలు చేయిస్తుండగా పంతులు అన్ని పూజలు అవసరం లేదు,
త్వరగా తాళి కట్టించి ఆ పిల్లని తీసుకురమ్మని అక్కడ ఉన్న ముత్తైదువులకు చెప్పగా వాళ్ళు వెళ్ళి వెన్నెల లేమ్మా మీ అత్తయ్య పిలుస్తుంది, మళ్ళీ రాక్షసి మమ్మల్ని అరుస్తుంది, నిన్ను తీసుకురాకపోతే మాకు తెలుసు నీ జీవితం నాశనం అవుతుందని, కానీ మాకంత స్తోమత లేకపోవడంతో మేమేమీ చెయ్యలేకపోతున్నాం. మేమేదైనా చెయ్యాల్సి వస్తే అది మీ అత్తయ్యకు తెలిసినా కూడా మమ్మల్ని చంపేస్తుంది అని బాధపడుతూ వెన్నెల జీవితం గురించి జాలి చూపిస్తూ వెన్నెలను కిందికి తీసుకెళ్లారు. తనకు కన్నీళ్లు వస్తున్నాయి, కానీ అవి బయటకు కనిపిస్తే వాళ్ళ అత్తయ్య చంపేస్తానని ముందే బెదిరించడంతో ఇంకేమీ చెయ్యలేక అంతా మామయ్య చూసుకుంటాడు అన్న ధైర్యం, అసలు మామయ్య ఏం చేయాలనుకున్నాడు అని భయపడుతూనే ఆలోచిస్తూ ఉంది వెన్నెల. ఇక ఇదండి ఇవాళ ఎపిసోడ్ రొమాంటిక్ హీరో. బాయ్ బాయ్. కొన్ని కామెంట్స్ ఇవ్వండి, నా స్టోరీ ఎలాగుందో తెలుస్తుంది, అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.